నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. హైదరాబాద్ లో ఉన్నాం. సో హైదరాబాద్ లోని ఏదైతే డీజీపీ కార్యాలయంలో మనమైతే ఉన్నామో, సో ఇదంతా కూడా డీజీపీకి సంబంధించినటువంటి కార్యాలయంగా మనం చెప్తా ఉంటాం. సో ఇక్కడ దాదాపు 150 నుంచి 200కు పైగా అయ్యప్ప మాలధారణ భక్తులైతే పెద్ద మొత్తంలో డీజీపీ కార్యాలయాన్ని అయితే ముట్టడి చేయడం జరిగింది. దీంట్లో ఏంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానంగా డిమాండ్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఎందుకు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడి చేశారనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఏదైతే కృష్ణకాంత్ ఎవరైతే ఉన్నారో అతను మాలధారణ అయితే చేయడం జరిగింది. మాలధారణ కోసం తను రిక్వెస్ట్ పెట్టుకుంటే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తనకైతే మెమో అయితే జారీ చేయడం జరిగింది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఎందుకు ఈ మెమో జారీ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, అసలు పోలీస్ రూల్స్ బుక్ లో అసలు ఏముంది అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక పోలీస్ గా ఉన్నప్పుడు డెఫినెట్లీ మతాలకు అతీతంగా డ్యూటీ చేయాలి అని చెప్పేసి వాళ్ళ రూల్ బుక్ లో అయితే ఉంటది. దాంతో పాటు హిందువులు ఒకవేళ అయ్యప్ప స్వామి మాల వెయ్యాలి అని అనుకుంటే మాత్రం క్లారిటీగా వాళ్ళు పై అధికారులు అయితే చెప్పారు, మీకు సంబంధించినటువంటి లీవ్స్ ఏవైతే ఉన్నాయో లీవ్స్ పెట్టుకొని మీరు అయ్యప్ప మాలధారణ చేసుకోవచ్చు అని చెప్పారు. కాకపోతే ఇక్కడ హిందూ సంఘాల నాయకులు చాలా మంది తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ పోలీస్ రూల్స్ అనేది కేవలం హిందువులకు మాత్రమే ఉన్నాయా అని చెప్పేసి కూడా పలు హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు అయ్యప్ప స్వామి భక్తులైతే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో హైదరాబాద్ కావచ్చు, దాంతో పాటు ఓవరాల్ స్టేట్ లో మనం చూసుకుంటే ఎవరైతే ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో దాంట్లో చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వర్తిస్తా ఉన్నారు. మరి రూల్ బుక్ లో ఒక మాట చెప్తా ఉన్నారు, వితౌట్ షేవింగ్ కావచ్చు, దాంతో పాటు షూస్ లేకుండా డ్యూటీ చేయొద్దు అని చెప్పేసి చెప్పడం అంత బాగానే ఉంది. కాకపోతే ఇదంతా కూడా హిందువులకు మాత్రమే ఎందుకు ఈ రూల్స్ అనేది కట్టగడతా ఉన్నారు. సో ఎవరైతే ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా మంది గ్రేటర్ హైదరాబాద్ లో మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కావచ్చు, పోలీస్ స్టేషన్లలో ఎక్కడ చూసినా కూడా చాలా మందికి గడ్డాలు అయితే ఉంటాయి. ఇంతమందికి మీరు మెమో జారీ చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసులకు సంబంధించినటువంటి రూల్ బుక్ లో రూల్స్ కి వాళ్ళు విరుద్ధంగా వాళ్ళు ఏవైతే గడ్డాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీయడం జరుగుతా ఉందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. మరి వాళ్ళకి ఎందుకు వర్తించదు? ఇక్కడ హిందువులు ఎవరైతే కార్తీక మాసం నుంచి మొదలైనటువంటి అయ్యప్ప స్వామి దీక్ష ఏదైతే ఉందో 41 దినం మండల దీక్షలో ఎందుకు వీళ్ళకి ఇంత ఇబ్బంది కలుగుతా ఉంది? సో కాంగ్రెస్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో పెట్టుకోవడానికి, అదే విధంగా హిందువులను వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి ఇట్లాంటి రూల్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుందా అని చెప్పేసి కూడా చాలా మంది ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడే దాదాపు 150 నుంచి 200 మంది అయ్యప్ప స్వామి భక్తులైతే పెద్ద మొత్తంలో ఇక్కడ ధర్నా చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఎవరైతే కంచన్బాగ్ కి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణకాంత్ గారికి మెమో ఏదైతే జారీ చేశారో ఆ మెమోని ఖచ్చితంగా రిటర్న్ తీసుకోవాలా. డెఫినెట్లీ ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ అయ్యప్ప మాలధారణ భక్తులు అయితే చాలా మంది డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఇదే గేట్ దగ్గరనే ఇక స్వాములకు సంబంధించినటువంటి దాదాపు 100 నుంచి 150 నుంచి 200 మంది స్వాములతోనైతే ఇక్కడ ఈ ధర్నా అయితే చేయడం జరిగింది. సో గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది స్వాములు ఎవరైతే ఇప్పటికే మాలధారణ చేశారు, కానీ ఎందుకు పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు? ఎందుకంటే అయ్యప్ప స్వామి మాలధారణ అనగానే చాలా మంది గుర్తుకొస్తా ఉంటది ఒక డిసిప్లిన్, ఒక నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి కఠినమైన దీక్షగా చెప్తా ఉంటారు. మరి అలాంటి కఠినమైన దీక్షలో ఎందుకు ఇలాంటి రూల్స్ అనేది పోలీసులలో కనిపిస్తా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఎవరైతే స్వాములు ఎవరైతే వచ్చారో దాంట్లో నుంచి ఒక 5గురు స్వాములను అయితే లోపలికి ఎంట్రీ చేయడం జరిగింది. ఎంట్రీ చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ పోలీస్ డీజీపీ గారికి అయితే వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది స్వాములు అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ హిందువులని మాత్రమే రూల్స్ పాటించాలా, వేరే మతస్థులు పాటించొద్దు అంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ధర్నాలు కావచ్చు, దాంతో పాటు చాలా పెద్ద మొత్తంలో చేస్తాము, తీవ్రతరం చేస్తాము ఇట్లాంటి ధర్నాలు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ డీజీపీ గారి దగ్గరికి ఆ మెమో గురించి పోలీస్ ఎవరైతే కృష్ణకాంత్ సబ్ ఇన్స్పెక్టర్ కి చాలా మంది మద్దతుగా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా యావత్ రాష్ట్రంలోని అందరు వాళ్ళు కూడా ఇవాళ మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో మరి ఏం క్లారిటీ ఇస్తారు అనే దాని గురించి అయితే ఖచ్చితంగా ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ.